ఏంటి అసలు ప్రశాంత్ కిషోర్ వల్ల తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ భవిష్యత్తులో ఒరిగేది ఉందా అంటే ఏం చెప్తారు? అంటే నేను ఇందాక చెప్పా కదండి, ఎవరి సెక్షన్ వాళ్ళది, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కోణంతో ఆలోచిస్తారు. ఇప్పుడు ఇందులో మనం చూసినట్టయితే అంటే ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నా అంటే సోషల్ మీడియాలో ఒక వార్త అయితే చక్కర్లు కొడుతూ ఉంది. అది ఎవరు ట్రోల్ చేస్తున్నారనేది తెలియదు, కానీ మేము వద్దనుకున్న ప్రశాంత్ కిషోర్ని చంద్రబాబు గారు హక్కుని చేర్చుకున్నారు అంటూ ఒక వార్త వచ్చింది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే అసలు ప్రశాంత్ కిషోర్ని చంద్రబాబు గారే పిలిపించుకున్నారని ఒక వార్త. లేదు ప్రశాంత్ కిషోరే చంద్రబాబుని కలిశారు, ఆయన చేసినటువంటి ఒక సీక్రెట్ సర్వేను చంద్రబాబు గారి దృష్టికి తీసుకువెళ్ళారనేది ఒక వార్త. అసలు ఏంటి వీటన్నిటిలో వాస్తవం ఏంటి అంటే ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తానండి, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఎవరో ఉండరు. ఇది రాజకీయం అని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ ఇంకొక రాష్ట్రం కానీ ప్రజల భవిష్యత్తు కోసం కలిసి ప్రయాణం చేయాల్సిన ఒక అంశం. ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భంలో సమయానుసారం ఎవరితో వెళ్ళాలి అనేది కాలం నిర్ణయిస్తుంది. ఈరోజు నేను ఏం చేయాలి అనేది కాలం నిర్ణయిస్తుంది. ఈరోజు ఇక్కడ పరిస్థితులను అనుగుణంగా ఎవరిని పక్కన పెట్టుకుంటే వెళ్ళగలం అనేది కాలం నిర్ణయిస్తుంది. ఇప్పుడు ఈరోజు మీరు అడిగారు, మనం గతం నుంచి ఎంతో చూసాం, ఋతురాగాలు ఇవన్నీ గతంలో సీరియల్స్. జెమినీ టీవీ అని ఒక ఛానల్ ఉండేది, అదే ఛానల్ అంతకు మించి ఇంకా జీ తెలుగు కూడా తర్వాతే అనుకుంటా నాకు తెలిసి మీ చిన్నప్పుడు. ఆ జెమినీ టీవీ, ఈటీవీ ఉండేది, దూరదర్శన్. కానీ ఈ రోజు ఎన్ని వచ్చినాయి, అందులో ఎంటర్టైన్మెంట్ యాంగిల్స్ ఎన్ని వచ్చినాయి, న్యూస్ ఛానల్స్ ఎన్ని వచ్చినాయి. అక్కడి నుంచి మీరు సోషల్ మీడియాకి వెళ్తే ఒక ఇన్స్టాగ్రామ్ తీసుకోండి, ఫేస్బుక్ తీసుకోండి, ట్విట్టర్ తీసుకోండి, ఇలా రీల్స్ అని ఎన్ని రకాలుగా ఎలివేట్ అవ్వడానికి ఒక మనిషికి ఉపయోగపడుతుంది. సో ఈ కాలానికి అనుగుణంగా మనం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అందులో భాగంగానే ఎవరు శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నోళ్ళు ఎవరు? వాళ్ళందరూ ఏమన్నా బైబర్త్ జగన్మోహన్ రెడ్డి పాటుతో కలిసి పుట్టి కలిసి పెరిగి మేము మళ్ళీ జగన్మోహన్ రెడ్డితో తప్ప ఎవరో ఉండవనేనా? వాళ్ళ నానే సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు అతను, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వాళ్ళ నాన్న. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఉన్నోళ్ళు ఎవరు? 80% కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. కాదని చెప్పాలండి, ఈరోజు ఆ మంత్రులు ఉన్నవాళ్ళు ఎవరు? అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు? కాంగ్రెస్ నుంచి వచ్చి రాజకీయ దానికోసం చూసుకున్న వాళ్ళే కదా. అతను రాజకీయంగా నిరుద్యోగులు అయ్యారు కాంగ్రెస్లో, ఇక్కడికి వచ్చి మళ్ళీ ఉద్యోగాలు పొందారు. దానికి అలా ఏ పార్టీ ఎవరు అనేది అక్కడ ఉండరండి. బలాబలాలు నిర్ణయిస్తాయి, ఆ ప్రాంతం యొక్క ఇంట్రెస్ట్ నిర్ణయిస్తుంది. ఒక విజయవాడ ఉంది, విజయవాడలో కనకదుర్గ ఫ్లైఓవర్ అనేది చాలా కీలకం. ఆ కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణానికి చాలా కష్టపడ్డారు చంద్రబాబు నాయుడు గారు. మా ఎంపీలతో ఒత్తిడి తీసుకొచ్చారు, కేంద్రంతో ఆ రోజు పోరాడారు. దేనికి పోరాడాల్సి వచ్చింది? ఒక డబ్బు గుషమే కాదు. ఆ కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణం అవ్వాలంటే ఇటు ఇరిగేషన్ వాళ్ళ పర్మిషన్ కావాలి, ఎందుకంటే నదీ జలాలు, ఇటు ఎండోమెంట్, ఇక్కడ ఆర్ఎన్బి. సో 4 రకాల పర్మిషన్స్ అక్కడ లోకల్ అంటే పర్మిషన్ మంది గవర్నమెంట్ కాబట్టి అది పెద్ద ఇబ్బంది ఉండదు. 4 రకాలుగా దాన్ని మనం ఇటు ఫారెస్ట్ ఎండోమెంట్ తీసుకోవాలి, ఫారెస్ట్ కొండను కొట్టినట్టు, మళ్ళీ ఎండోమెంట్ టెంపుల్ ఉంది వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి, ఇటు ఇరిగేషను నదిలో నుంచి కొద్దిగా జరిపి నదిని కొద్దిగా మనం క్లోజ్ చేసి రోడ్డు వెడల్పు చేసి ఫ్లైఓవర్ వేయాలి. ఇది ఆ రోజు అవుద్దా అవ్వదా అన్న కారణంతో ఉన్నారు. ఈరోజు అక్కడ ఉన్న ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారో 2 వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు ఈ ఫ్లైఓవర్ అవ్వదు అని చెప్పి రోడ్డు మీద కూర్చొని ధర్నా చేశారు. మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు, మేము గవర్నమెంట్లోకి రాకముందు ఫ్లైఓవర్ నిర్మాణం జరగాలి అంటే, మరి అదే వాళ్ళు నిర్ణయం మార్చుకొని ఈరోజు అదే ఫ్లైఓవర్ మా ఘనతే అని చెప్పుకొని చేస్తున్నారు కదా. సో కాలం నిర్ణయిస్తుంది ఇట్లా. సో ప్రజల అభిష్టం ఇంపార్టెంట్. ఆ అభిష్టం మేరకు ఏ విధంగా ప్రజలకి చేరువ అవ్వాలో ఆ టైంని బట్టి ఆ ట్రెండ్ని బట్టి మనం నడవాలి తప్ప అంతకు మించి ఇంకోటే ఉండదు. ఓకే, ఇంతకీ ప్రశాంత్ కిషోర్ గారిని చంద్రబాబు పిలిపించుకున్నారా, లేదంటే చంద్రబాబు గారి దగ్గరికి ప్రశాంత్ కిషోర్ వెళ్ళారా? అంటే మీకు నేను చెప్పాను, ప్రశాంత్ కిషోర్ గారు తాను చేసిన పాపాన్ని కడుక్కోవడానికి చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వచ్చారు. ఏదైతే ఆంధ్ర రాష్ట్రం అతని వల్ల నష్టపోయిందని భావించారో దానికి నేను ఖచ్చితంగా ఆ ప్రాయశ్చిత్తం నేను చేసుకోవాలి, దానికోసం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తారని అతను గతంలో కూడా చెప్పారు. బీహార్లో సంబంధించిన ఒక 2 సంవత్సరాల కిందట ఎలక్షన్ జరిగినప్పుడు ఆ రోజే పోస్టర్ వచ్చింది అతనిది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి నేను తప్పు చేశాను, వెన్నుపోటు పొడిచాను అని. అదే అతను మనోభావం. అతను తప్పు చేశాడనే భావన అతనికి అనిపించింది. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడంలో కీలకంగా వహించి నేను తప్పు చేశాను, ఇప్పుడు దాన్ని మళ్ళీ నేను రెమెడీ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్ళీ నేను ఎంతగానో ఉపయోగపడానో అంతగానో నేను ఉపయోగపడాలని అతను ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి వచ్చాడు తప్ప దీనిలో వేరే కోణం ఏం లేదని నేను తెలియజేస్తాను. ఓకే, నేను అడిగినట్లుగా తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు గారి కానీ ప్రశాంత్ కిషోర్ వల్ల ఒరిగేది ఏమన్నా ఉందా? ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నానంటే, కొంతమంది నేను ఇందాక చెప్పినట్లుగా ఒక వార్త అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. అంటే టీడీపీ గెలుపు ఇప్పటికే
ఖాయమైన నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహకర్త టీడీపీకి చేరువవడం వల్ల ఇంకా టీడీపీ గెలుపు అనేది నల్లేరు మీద నడక లాంటిది అంటూ కూడా సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఏంటి నిజమేనా? ప్రశాంత్ కిషోర్ వల్ల టీడీపీ గెలవబోతుందా? ప్రశాంత్ కిషోర్ వల్ల టీడీపీకి కానీ చంద్రబాబు గారికి కానీ ఒరిగేది ఉందా అంటే ఏం చెప్తారు? ఎవరు కలిసినా ఎవరు కలవపోయినా తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయం. కానీ ప్రశాంత్ కిషోర్ గారు కానీ ఇంకొంతమంది వ్యూహకర్తలు కలిసినా కూడా ఏదైతే జరగబోయే గెలుపుని ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్గా జనాల యొక్క మంచి కోసం నిర్ణయాలు తీసుకునే విధంగా ఏ విధంగా చేయాలనే దాని మీద అందరం పాత్రలు అవుతున్నారు తప్ప ఒక్క ప్రశాంత్ కిషోర్ వల్లనే మంచి జరిగిద్దని కాదు, లేదా ప్రశాంత్ కిషోర్ లేకపోతే మేము ఓడిపోతామని కాదు. కలిసి ప్రయాణం చేయటంలో పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా మనతో జతకట్టారో అదేవిధంగా ప్రశాంత్ కిషోర్ గారు కూడా మనతో జతకట్టారు. కలిసి ప్రయాణం చేస్తాం, అందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలు ఒక్కొక్క సర్వే రిపోర్ట్ ఒక్కొక్కలాగా ఉంటుందండి. ఒక్కొక్క సర్వే క్వశ్చన్లు ఒకలాగా ఉంటాయి. వాళ్ళు తెలిసినప్పుడు ప్రజల నుంచి ఏ ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళకి తెలుసు. అవి కూడా మనకు కావాలి కదా. అల్టిమేట్గా ప్రజల దగ్గరగా తెలుసుకుంది. అందు గురించి కలిసి వెళ్ళటానికి నిర్ణయించాము. దాన్ని చాలా క్లియర్గా అందరం కలిసి వెళ్తాం, కలిసే శత్రువును కొడతాం, అందులో డౌట్ లేదు. అంటే ఐపాక్ సంస్థని ప్రశాంత్ కిషోర్ నుంచి జగన్మోహన్ రెడ్డి లాక్కొని ఆయన పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యేకి దాన్ని హస్తగతం చేశాడని, దానివల్ల ప్రశాంత్ కిషోర్ రగిలిపోతున్నాడని, అందులో భాగంగానే చంద్రబాబుని ప్రశాంత్ కిషోర్ కలిశారు. దానికి తోడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి రహస్యాలు అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు అయితేనేమి తెలిసిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్ కాబట్టి ఆ రహస్యాలన్నింటినీ కూడా ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు చంద్రబాబుకు తెలియజేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి ఎత్తులకు పై ఎత్తులు ఇక్కడ రచిస్తున్నాడంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏంటి నిజంగానే ఆ టాప్ సీక్రెట్స్, వైసీపీ టాప్ సీక్రెట్స్ కానీ జగన్మోహన్ రెడ్డి టాప్ సీక్రెట్స్ కానీ ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుకి చెప్పారా అంటే ఏం చెప్తారు? ఒక హార్డ్ డిస్క్ బయటికి రాబోతుంది. ఒక బ్రహ్మాండమైన హెచ్డి క్వాలిటీ హార్డ్ డిస్క్ త్వరలో బయటికి రాబోతుంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి చేసిన అనేక అరాచకాల యొక్క సాక్ష్యాల హార్డ్ డిస్క్ అతి త్వరలో ప్రజల ముందుకు రాబోతుంది. ఏమేమి ఉన్నాయి ఆ హార్డ్ డిస్క్? అన్నీ ఉంటాయి. ఇంకా గొడ్డలపోటు దగ్గర నుంచి కోడికత్తి వరకు ఏ ఎమ్మెల్యేల దగ్గరికి ఏం జరిగినాయి, ఎక్కడ ఏ నియోజకవర్గాల్లో ఎటువంటి తప్పులు చేశారు, ఎక్కడెక్కడ ఏం నిర్ణయించారు అనేది ప్రతిదీ కూడా హార్డ్ డిస్క్ బయట పెట్టబోతుంది. అందులో అతిశయోక్తి ఏం లేదు. పీకే ప్రశాంత్ కిషోర్ గారి సొంత టీంని అతను జగన్మోహన్ రెడ్డి గారు లాక్కున్న మాట వాస్తవం. అది ఈరోజు వైసీపీ వాళ్ళ చేతుల్లో ఉంది. వాళ్ళే మన ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు ఐపాక్ అంటే మేము చూస్తున్నాం అని. కానీ దేశవ్యాప్తంగా తెలిసిన ఐపాక్ ఎవరు? అసలు ఐపాక్ ఎవరిది? మరి చివరికి ఎలా అయితే వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఆయన కుర్చీ లాక్కున్నాడో, ఎలా అయితే వాళ్ళ చెల్లి దగ్గర నుంచి ఆయన ఆస్తి లాక్కున్నాడో, ఈరోజు ప్రశాంత్ కిషోర్ దగ్గర నుంచి కూడా ఈరోజు అతని సంస్థను లాక్కున్నాడు. అతను మర్చిపోయేటప్పుడు ఏంటంటే ఆ హడావిడిలో ఆ హార్డ్ డిస్క్ మర్చిపోయాడు. ఆ హార్డ్ డిస్క్ అతి త్వరలో అన్ని రకాలుగా బయటికి రాబోతుంది విత్ ప్రూఫ్స్. ఓకే, రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఆ హార్డ్ డిస్కే బ్రహ్మాస్త్రంగా మారే అవకాశం ఉందంటే? తెలుగుదేశం పార్టీకి కాదండి, ఆంధ్ర ప్రజలకి బ్రహ్మాస్త్రంగా మారబోతుంది. వాళ్ళు నిర్ణయం తీసుకోవటానికి ఒక మంచి అవకాశం రాబోతుంది. నిజాలు తెలుసుకోలేకపోతున్నారు. ఇప్పుడు నిజాలు తెలుసుకుంటారు. ఏదైతే దాని వెనక అతను అధికారంలో రావడానికి జరిగిన ఎన్నో కోణాలని రేపు సీరియల్ మారిగా ఎపిసోడ్లు బయటికి రిలీజ్ చేయబోతున్నాం. అది అందరికి కూడా, మీతో సహా అందరికి కూడా చేరుతుంది. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఓకే, అది అంటే వైసీపీలో అసంతృప్త నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రశాంత్ కిషోర్ వలయేస్తున్నాడు. వాళ్ళందరినీ టీడీపీలోకి లాక్కోబోతున్నాడు. దానికి చంద్రబాబు గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది. ఏంటి నిజంగానే అసంతృప్త నేతలందరినీ ప్రశాంత్ కిషోర్ టీడీపీకి దగ్గర చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా? ఆ విధంగా పావులు కదుపుతున్నారా అంటే ఏం చెప్తారు? ఈరోజు తెలుగుదేశం పార్టీ అనేది ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ ట్రైన్, ఎక్కడా కూడా ఖాళీ లేని ట్రైన్. అధికారంలో ఉన్నా అధికారంలోకి లేకపోయినా తెలుగుదేశం పార్టీ బూత్ లెవెల్ నుంచి పోరాటానికి, బూత్ లెవెల్లో కొట్లాడటానికి నాయకులు, కేడరు ఉన్న అత్యధిక లార్జెస్ట్ పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇటువంటి పార్టీకి ఎవరు వస్తారన్నా స్వాగతిస్తాం, కానీ వాళ్ళు వస్తేనే పని జరిగిద్ది అనేది ఏమీ లేదు. రెండు, ఇప్పుడు ఎమ్మెల్యేలని మేము ఎవరైనా లాగాల్సిన అవసరం లా. వాళ్ళ నాయకుడే వాళ్ళని లాగి బయటపడేస్తున్నాడు. ఆ నాయకులే జగన్మోహన్ రెడ్డిని లాగి బయటేస్తారు. వాళ్ళే కొట్టుకుంటారు. మేము సపరేట్గా చేయాల్సింది ఏమీ లేదు, చేసేది ఏమీ లేదు. మా నిర్ణయం వల్ల మాకల్లా ఒకటే 6 ప్యాక్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో, ప్రజలకు చేయాల్సిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలని
సంక్షేమంతో పాటు అభివృద్ధి. తెలుగుదేశం పార్టీకి సంక్షేమం అభివృద్ధి అనేది 2 చక్రాలు. ఈ 2 చక్రాలని ఎలా మంచిగా నడిపించి ఈరోజు ఇంత ఇబ్బంది పడే రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేస్తాం అనేది చేసి సంక్షేమం కూడా చేసి చూపించడం ఒకటే మా ముందున్న తక్షణ కర్తవ్యం. ఈ ప్రజలకు మంచి చేయడానికి ఎవరితోనైనా కలిసి ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం.